నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. తెలుగు రాజకీయాల్లో దూకుడుకు, ప్రజా పోరాటాలకు మారుపేరుగా నిలిచిన నాయకుల్లో నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ వెంటే నడిచి ఉమ్మడి వరంగల్ రాజకీయాల్లో బలమైన ముద్ర వేసిన ఆయన కేవలం ఒక రాజకీయ నాయకుడిగా మాత్రమే కాకుండా నిరంతరం ప్రజల కోసం పరితపించిన అంకిత భావం గల నేతగా గుర్తింపు పొందారు. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న నిత్యం ప్రజల మధ్య ఉంటూ నియోజకవర్గ అభివృద్ధికి తన జీవితాన్ని అంకితం చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి రాజకీయ ప్రయాణం వెనక ఎన్నో సవాళ్లు, విజయాలు, పోరాటాల గాథ దాగుంది. ఆ వివరాలేంటో ఈ వీడియోలో చూద్దాం. నర్సంపేట రాజకీయాల్లో ఆ పేరు ఒక బ్రాండ్. కేవలం రాజకీయ నేతగానే కాదు, తెలంగాణ ఉద్యమ కెరటంగా ఎదిగిన జననేత పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకం. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న ప్రజల మధ్య ఉండే ఆ నాయకుడి ప్రస్థానాన్ని ఒకసారి చూస్తే, వరంగల్ గ్రామీణ జిల్లా నల్లబెల్లి మండలంలోని నల్లబెల్లి గ్రామానికి చెందిన రాజిరెడ్డి, అమృతమ్మ దంపతులకు 1974లో జన్మించారు పెద్ది సుదర్శన్ రెడ్డి. సాధారణ కుటుంబంలో పుట్టినప్పటికీ విద్యార్థి దశ నుంచే ప్రజా సమస్యలపై స్పందించే తత్వం ఆయన సొంతం. ఆ నిబద్ధతే ఆయన్ను రాజకీయాల వైపు అడుగులు వేసేలా చేసింది. తొలుత యూత్ కాంగ్రెస్ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన ఆయన నల్లబెల్లి మండల యూత్ అధ్యక్షుడిగా, ఆ తరువాత దుగ్గొండి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఏ పదవిలో ఉన్నా లేకపోయినా నిత్యం ప్రజల మధ్యే ఉండాలనే ఆయన తత్వమే అంచెలంచెలుగా ఆయన్ను ఒక బలమైన జననేతగా ఎదిగేలా చేసింది. ఆ తరువాత తెలంగాణ ఉద్యమ పిలుపునకు స్పందించి కేసీఆర్ వెంటే నడిచి ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన అధ్యాయాన్ని సృష్టించుకున్నారు. ఇక 2001లో గులాబీ బాస్ కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించిన సమయంలో ఆ పిలుపునకు స్పందించి మొదటి వరుసలో నిల్చున్న యోధుల్లో పెద్ది సుదర్శన్ రెడ్డి ఒకరు. పార్టీ పట్ల ఆయనకున్న అంకితభావాన్ని గుర్తించిన హైకమాండ్ మొదట రైతు నాగలి గుర్తుపై నల్లబెల్లి మండల జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది. పార్టీ ఇచ్చిన ఆ ఛాన్సును సద్వినియోగం చేసుకున్న ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఆయన ఆ తరువాత జెడ్పీ ఫ్లోర్ లీడర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇక 2004 డిసెంబర్లో వరంగల్ జిల్లా టీఆర్ఎస్ కన్వీనర్గా, రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా దాదాపు 8 సంవత్సరాల పాటు పార్టీని, ఉద్యమాన్ని ఎంతో సమర్థవంతంగా ముందుండి నడిపించారు. 2006 నుండి 2014 వరకు టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగిన పెద్ది సుదర్శన్ రెడ్డి కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా మెలిగారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ ఉమ్మడి జిల్లాలో పార్టీని పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత రాజకీయ సమీకరణాల్లో వచ్చిన మార్పుల నేపథ్యంలో 2014 సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా నర్సంపేట నియోజకవర్గం నుండి పోటీ చేసిన ఆయన ఓటమి పాలయ్యారు. అయినప్పటికీ నిరాశ చెందకుండా నియోజకవర్గంలో ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేశారు. ఈ క్రమంలోనే ప్రజాక్షేత్రంలో ఆయన చూపిన నిబద్ధతను గుర్తించిన కేసీఆర్ ఆయనకు తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ పదవిని కేటాయించి సముచిత గౌరవం కల్పించారు. ప్రజల ఆశీర్వాదంతో 2018 ముందస్తు ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన పెద్ది సుదర్శన్ రెడ్డి సమీప కాంగ్రెస్ అభ్యర్థిపై ఘన విజయం సాధించారు. ఆ గెలుపుతోనే తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన ఎమ్మెల్యేగా సేవలందిస్తూనే శాసనసభలో పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడిగా, తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆ తరువాత 2023 శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున పోటీ చేసి ఓటమి చెందినప్పటికీ ఎప్పుడూ ప్రజల వెంటే ఉంటూ పార్టీకి మరింత బలంగా నిలుస్తూ వస్తున్నారు. ఇలా ఉద్యమ కేతనంగా ప్రస్థానం మొదలుపెట్టి నర్సంపేట జననేతగా ఎదిగిన పెద్ది సుదర్శన్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లా రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. మొత్తంగా ఒక్క మాటలో చెప్పాలంటే అధికారం ఉన్నా లేకున్నా, గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజల సమస్యల కోసం నిరంతరం గళం విప్పే నైజం పెద్ది సుదర్శన్ రెడ్డి సొంతం. తెలంగాణ నేల గర్వించదగిన ఉద్యమ చరిత్రలో వరంగల్ రాజకీయాల్లో ఆయన పేరు ఎప్పటికీ ఒక ప్రత్యేక అధ్యాయంగా నిలిచిపోతుంది.